ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకల్లో భాగంగా ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఇంటర్నేషనల్ ఫీస్ట్ ఫెస్ట్ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. డీసీఐఎన్డీ కెప్టెన్ ఎస్ దివాకర్ మరియు ఏయూ వీసీ జీపీ రాజశేఖర్ రిబ్బన్ కట్ చేసి ఈ వేడుకను ఘనంగా ప్రారంభించారు. 57 దేశాల విద్యార్థులు స్వయంగా తయారు చేసిన విదేశీ వంటకాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ అంతర్జాతీయ రుచులను ఆస్వాదించేందుకు నగరవాసులు భారీ సంఖ్యలో పోటెత్తారు. కేవలం ₹50 టోకెన్తోనే విదేశీ వంటకాలు అందుబాటులో ఉండటంతో సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వంటకాలు అద్భుతంగా ఉన్నాయంటూ నగర ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఏ కంట్రీది అంటే అది పర్మిస్ కంట్రీది. ఓకే, సో ఎలా అనిపిస్తుంది సార్? టేస్ట్ ఎలా అనిపిస్తుంది? ఓకే, టేస్ట్ ఎలా అనిపిస్తుంది అండి? టేస్ట్ డిఫరెంట్గా ఉంది. ఫైన్. Chicken curry and matla, which is also very unique dish. Both of these are very much unique to Sri Lanka. And also on the back of that, we had a special tea, which is also something that we have used with your connection. So that's all we have today. And I think overall the food was a success. Thank you all the University and International Students Office for organizing it. Hi, I'm from Sierra Leone. Come to our beautiful land. Everything to Sierra Leone is a country where it's located in West Africa. Country of lions and every animal here in everyone is yearning to go and then visit our country, and then we have a very nice food we prepare for everyone, and even the Indians are